అవుగాని బండి మీద పోయేటోళ్ళు గాని ఎత్తికి హెల్మెట్ పెట్టుకుంటే ఏమైతుందోల్లా నాకు తెలియక అడుగుతున్నా. ఏమైతే చెప్పుర్రి చీదర ఉడుతుందా? జుట్టు రాలిపోతుందని రంది పెట్టుకుంటారా? జుట్టు కోసం చూసుకుంటే నెత్తే వలిగిపోదా కథ గాని. అసలు నన్ను అడిగితే చాలా మంది బండి యాక్సిడెంట్ అయిన వాళ్ళల్లా హెల్మెట్ పెట్టుకోనోళ్ళేనాయే పానాలు పోయినాయి. అందుకే బండి నడిపేటోళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి, కార్లో ఉన్నోళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని 1కి 10 మాటలు నేను ఈడ కూర్చొని మీ అందరికి చెప్తా. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్తారు, ఏడబడతాడ రాశి కూడా ఉంటుంది. అయినా అస్సలు పట్టించుకోరమ్మా. అసుంటోళ్ళ కోసమే మన రామగుండం పోలీసులు ఒక పెద్ద పని పెట్టుకున్నారు. ఏందో చూడండి మీరే జర. రండి రండి రండి, దయచేయండి, తమరి హెల్మెట్ తీసుకొని వెళ్ళండి. ఆహా, అగో మన రామగుండం పోలీసులు చూస్తాన్రా, అందరికీ హెల్మెట్లు వంచుతున్నారు లో. అయితే బండి మీద పోయేటోళ్ళల్లా చాలా మంది హెల్మెట్ పెట్టుకోకుంటే ఆగమైతున్నారు కదా. అసలు పోలీసులు 1కి 100 మాటలు చెప్తారు, హెల్మెట్ పెట్టుకోండ్రి, పానాలు దక్కించుకోర్రి అని. నెత్తికి హెల్మెట్ లేకుంటే చాలాన్లు కూడా రాస్తారు. ఎవరి కోసం? పోలీసు వాళ్ళ కోసం కాదు కదా, మన కోసమేనాయే. అయినా కానీ హెల్మెట్లు పెట్టుకునేందుకు వెనక ముందే అవుతున్నారు వాళ్ళ. అందుకే రామగుండం పోలీసులు బండ్లు నడిపేటోళ్ళ నెత్తులు వలగకుండా వాళ్లకు హెల్మెట్ ఫ్రీగా వంచే ఈగురం పెట్టుకున్నారు. అగో మంచి పని చేసిరు కదా. అయినా నాకు తెలియక అడుగుతా, హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్లు కట్టుకోర్రి, కరెక్ట్ రూట్లో ఓర్రి, స్పీడ్గా ఓకుండ్రి అని ఒకళ్ళు చెప్పాలనా? ఎవరి పానం మీద వాళ్ళకు సోయి ఉండదా? ఎవరి కుటుంబం మీద వాళ్ళకు పాయనం ఉండదా? పుసుక్కున ఏమన్నా అయితే కుటుంబాలే ఆగమైతే ఆయే. ఇంత ఆలోచన చేయరా? నేను చెప్పింది కరెక్టానా కాదా? అందుకే నేను చెప్పేది ఏంటంటే, పోలీసోళ్ళు ఆపుతారనో, చాలాన్లు రాస్తారనో హెల్మెట్లు సీటు బెల్టులు పెట్టుకోకొండ్రి. మీ కుటుంబం కోసం, మీ పానం కోసం ట్రాఫిక్ రూళ్ళు పాటించుండ్రి గంతే.